ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. సామెతలు 29వ అధ్యాయము చదువుకుందాము. సామెతలు 29వ అధ్యాయం. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. 29. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాళ్ళంట వాళ్ళకి నాశనము హఠాత్తుగా వస్తుందంట. కాబట్టి ఆయన గద్దింపుకు మనం లోబడాలి. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుతురు. దుష్టుడు ఏలినప్పుడు అంట ప్రజలు నిట్టూర్పు విడుస్తారంట. అలాగే జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తి పాడు చేసుకుని. జ్ఞానమును ప్రేమించేవాడంట తన తండ్రిని సంతోషపరుస్తాడంట. అలాగే వేశ్యలతో సాంగత్యం చేస్తే తన ఆస్తినంతా పాడు చేసుకుంటాడంట. న్యాయమును జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమమును కలుగును. ఒక రాజు, ఒక దేశమును పరిపాలించే రాజు న్యాయాన్ని జరిగిస్తే అది దేశమునకే క్షేమం అంట. అలాగే లంచము పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. లంచాన్ని పుచ్చుకునేవాళ్ళు దేశమును పాడు చేస్తారంట. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడ కూడా లంచాలు తీసుకోకూడదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. అలాగే తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయును. పొరుగు వానితో ఇచ్చకములు మాట్లాడకూడదంట. కాబట్టి దేవుని బిడ్డలైన వాళ్ళు జ్ఞానం కలిగి ఉండాలి. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతులు సంతోష గానములు చేయును. దుష్టుడి మార్గంలో బోనులు ఉంటాయంట. అలాగే నీతిమంతుడంట సంతోషంగా పాటలు పాడతాడంట. పాటలంటే యేసయ్య పాటలు. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. నీతిమంతుడు అనేవాడు బీదల కోసం న్యాయమే చేస్తాడు. దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. అపహాసకులు పట్టణమును తల్లడిల్లి చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞానులు కోపాన్ని చల్లారుస్తాడంట. జ్ఞాని మూఢునితో వాదిస్తాడంట. వాడు ఊరకుండకుండా రేగుచుంటాడంట. ఎవరో మూఢుడు. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అలాగా బుద్ధిహీనుడు తన కోపమంతయు కనపరచును. కాబట్టి మనము క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరూ జ్ఞానం విషయంలో, బుద్ధి విషయంలో మెలకువ కలిగి ఉండాలని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్.